హలో అందరికీ. ఈరోజు మనం చేసుకోబోయే వంట అయితే వంకాయ పులిహోర లేదంటే వంకాయ బజ్జీ అంటారు. దానికి కావాల్సిందైతే నేను కుక్ చేస్తూ మీతో షేర్ చేస్తాను ఏమేమి అవసరం అవుతుందో. ఫస్ట్ అయితే మనం ఆయిల్ 4 to 5 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. దాన్ని ఇలా కట్ చేసుకోవచ్చు, సన్నగా ఏం అవసరం లేదు. ఇలా 4 పీసెస్ అంటే ఒక ఆనియన్ని ఒక 8 పీసెస్గా కట్ చేసుకోవచ్చు. క్యూబ్స్ లాగా కట్ చేసుకొని దాని తర్వాత మనము ఇందులో పచ్చిమిర్చి అయినా వాడచ్చు, కారపొడి అయినచ్చు, లేదంటే 2 వాడచ్చు. కొంచెం సాసావులు, పచ్చిమిర్చి ఒక 5 to 6 వేసుకున్నాను. దాని తర్వాత కొన్ని మెంతులు ఒక 10 to 15 సీడ్స్ అనమాట. 10 to 15 సీడ్స్. ఇంకా జీలకర్ర ఒక 2 చిన్న స్పూన్స్ వేసుకున్నాను. దాని తర్వాత తెల్లగడ్డలు వెల్లుల్లి 8 to 10 వేసుకున్నాను అనమాట. ఇంకా మనకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. దాని తర్వాత నేను టొమాటోస్ అయితే నార్మల్గా అలానే కట్ చేసి వేసేస్తున్నాను. ముందుగా అయితే ఏం కట్ చేసుకోలేదు. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. బ్రింజాల్ అయితే వంకాయ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ముందే కట్ చేసుకునేటట్టు అయితే సాల్ట్ వాటర్లో పెట్టుకోండి కట్ చేసిన వంకాయలన్నీ. అప్పుడు మనకి అది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువసేపు అయితే పెట్టకూడదండి. ఎక్కువసేపు పెడితే టేస్ట్ మారిపోతుంది. ఒక వంట చేస్తామనగా ఒక 5-10 మినిట్స్ ముందైతే కట్ చేసుకోండి. దాని తర్వాత మనము వంకాయలన్నీ వేసేసుకుంటున్నాము. వేసేసుకున్న తర్వాత ఈ గోరుచిక్కుడు అంటారు కదా, అదే మొట్టికాయలు అంటే, అదైతే మనం ఒకసారి బాయిల్ చేసుకొని ఒక 5 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వాటర్ దాన్ని పక్కకు తీసేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది పైత్యం అంటారు దాన్ని, అది పోవడానికి. వంకాయలు వేసుకున్నాను. తర్వాత టొమాటో కట్ చేసుకుంటున్నాను. టమాటో ఒక 4 to 5 చెప్పాను కదా వేసుకుంటున్నానని. దాని తర్వాత గోరుచిక్కుడు అయితే బాయిల్ చేసి పెట్టుకునేది వాటర్ అంతా పక్కకు తీసేసి గోరుచిక్కుడు మాత్రం వేయాలి. అది వేసిన తర్వాత మనం స్పైసెస్ అయితే వేసుకుంటాము. మీకు ఎంతమందికి ఇలా అలవాటు ఉంది వంట చేసేటప్పుడు అలానే కట్ చేసి వేసేయడం? నాకైతే ఇలా బాగానే అలవాటు ఉంది. ఫాస్ట్గా కట్ చేసి వేసేస్తాను. కాకపోతే చూసుకొని వేయాలి, ఒక్కొక్కసారి పాడైపోయి ఉంటుంది. ఇప్పుడైతే ఏం లేదు, వర్షాకాలంలో అయితే మనం టమాటాస్ చూసి వాడుకోవాలి, పురుగులు అలాంటివన్నీ ఉంటాయి. ఇదంతా అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పాడైపోతుంది. దాని తర్వాత గోరుచిక్కుడు అయితే వేసేసాను. మనం ఒక 1/2 కిలో వంకాయలు తీసుకుంటే ఒక 200 grams గోరుచిక్కుడు అనమాట. ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు, 100 grams పైన అయితే తీసుకోవాలి. గోరుచిక్కుడు తక్కువ వేసుకోవాలి, వంకాయలు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నాకు ఇదైతే చాలా అంటే చాలా ఇష్టం. మా మమ్మీ చిన్నప్పుడు ఎక్కువ చేసేది. దాని తర్వాత 1 స్పూన్ అయితే కారం వేసుకున్నా. ఆల్రెడీ 6 వరకు పచ్చిమిరపకాయలు వేసుకున్నా కాబట్టి కారం 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. ఒక చిన్న స్పూన్తో పసుపు వేసాను. దాని తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసాను. దాని తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను. మీరు పులుపు ఎక్కువ తినేటట్టుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి, అవి లైట్గా మునిగేంత వరకు. ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు, 1 గ్లాస్ వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ అయితే కూడా బాగుండదు. దాని తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసి సైడ్కి పెట్టేసి అది ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం పెట్టేసిన తర్వాత దాన్ని అయితే ఓపెన్ చేసి గాలి అంతా వెళ్ళిపోయాక మ్యాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 3 విజిల్స్ అయితే పెట్టాను. 3 to 4 విజిల్స్ అయితే కంపల్సరీ పడుతుందండి బాగా మెత్తగా ఉడకడానికి. చూసారా, ఈ వాటర్ అంతా పక్కకు తీసుకుని వస్తున్నాను. ఎక్కువ వాటర్ ఏం లేదు, ఒక చిన్న గ్లాస్తో ఉంటుంది అంతే. నాకు ఇలా ఉంచడం అలవాటు కాబట్టి నేను ఉంచుతున్నాను. మీరైతే లిడ్ క్లోజ్ చేసుకొని ఉంచేయండి, లేదంటే మొత్తం పడిపోతుంది. పప్పు గుత్తి తీసుకొని లేదంటే పొటాటో మ్యాషర్ తీసుకొని మొత్తం మ్యాష్ చేసుకోవాలి.
బాగా మ్యాష్ అయ్యేంత వరకు బాగా మ్యాష్ చేసుకొని దాని తర్వాత కొంతమంది పోపు పెట్టే వాళ్ళైతే పెట్టుకుంటారు, లేదంటే అలానే ఫస్ట్లోనే మనం పోపు వేసేసాం కాబట్టి అలానే తినేసేయచ్చు. ఆ వాటర్ సపరేట్గా తినే వాళ్ళు కూడా ఉంటారు, చాలా బాగుంటుంది. కానీ దీనిలో మిక్స్ చేసేసి మొత్తం అట్లా కూడా తినొచ్చు అనమాట. ఆ వాటర్ తీసేస్తే కొంచెం ఆ టేస్ట్ తగ్గుతుందన్నమాట, కానీ చాలా బాగుంటుంది. నాకు ఇదైతే చాలా అంటే చాలా ఇష్టం. మా నాన్నమ్మ వాళ్ళైతే ఇంకా వేరే వేరే వెజిటేబుల్స్తో అంతా కూడా చేసేవాళ్ళంట. నా మమ్మీ చెప్తుంది నాకు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది, ఒకసారి ట్రై చేయండి. వీళ్ళు ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ చేసేయండి. ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.